ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదనో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఎందును అనుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన వారం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడు మరొక ఆదివారం మరి దేవుని సంధిలో చేరి దేవుని మాటలు వినటానికి ప్రభు కృప చూపించారు. ఈరోజు హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుకున్నాము. అక్కడ మాట ఒకసారి హబక్కూకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హబక్కూకు అనే ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నాకు ఏం సెలవిచ్చునో నా వాదము నిశ్చయమై నేనేం చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకుని ఉందుననుకునగా. 1వ అధ్యాయములంతా హబక్కూకు దేవుడిని కొన్ని ప్రశ్నలు వేశాడు. దేవుడినే ప్రశ్నలు వేశాడు. ప్రవక్త అయిన హబక్కూకు ప్రశ్నలు వేసినప్పుడు దానికి జవాబు ఏమిస్తాడోనని హబక్కూకు ఎదురు చూస్తున్నాడు. 2వ అధ్యాయంలో 2వ వచనం, అప్పుడు దేవుడు హబక్కూకు కనపడి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు హబక్కూకుతో, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవుడు ప్రవక్త అయిన హబక్కూకుతో మాట్లాడుతున్నాడు. నీకు వచ్చిన దర్శనమును, నీకు ఏదైతే ఉందో ఆ దర్శనమును అందరికీ అర్థమయ్యే విధంగా పలక మీద స్పష్టంగా రాయాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు కూడా అది చక్కగా కనపడాలి. అంత స్పష్టంగా పెద్దగా రాసిపెట్టు, చక్కగా ఆ పరిగెత్తుకుని వెళ్ళేవాడు కూడా అర్థం చేసుకునే విధముగా నువ్వు రాయని చెప్పాడు. ఆ తర్వాత ఆ దర్శన విషయంలో నీకేమైతే ఆ దర్శనం వచ్చిందో నిర్ణయ కాలమున ఏదైతే ఒక సమయం ఉందో అది తప్పక జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఏమైతే దేవుడు భవిష్యత్తులో చేయాలని అనుకున్నాడో, ఏమైతే ఉన్నదో అవన్నీ ఖచ్చితంగా జరిగితే నువ్వు ఆ మాటలను దర్శనంలో పలక మీద స్పష్టంగా రాయి అందరూ కనపడే విధముగా ఖచ్చితంగా జరిగింది ఆయన పెట్టిన నిర్ణయంలో అని చెప్పాడు. ఆ తర్వాత అంటున్నాడు, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతుంది, అయితే నీతిమంతుడి విశ్వాస మూలంగా బ్రతుకును. హల్లెలూయా. అయితే ఆ ప్రజలు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతూ వారందరూ అతిశయపడుతూ జీవిస్తారు. అయితే ఆ సమయంలో నీతిమంతుడు ఎవరైతే ఉంటారో, యథార్థవంతుడు ఎవరైతే ఉంటాడో, నిర్దోషి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడు ఎలా బ్రతుకుతాడంటే విశ్వాస మూలంగా బ్రతుకును. హల్లెలూయా. విశ్వాస మూలంగా బ్రతుకును అంటే పరిస్థితులు ఎలాగున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఒక వ్యక్తి విశ్వాసంలో బ్రతకటం నేర్చుకుంటే అతను ఏ సమస్య వచ్చినా భయపడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే దర్శన విషయంలో హబక్కూకు కొన్ని ప్రశ్నలు దేవుడు అడిగాడు 1వ అధ్యాయంలో. ఏంటి ప్రభువా ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది ఏంటి అంటే, అప్పుడు దేవుడు అంటాడు ఒక టైం వస్తుంది, ఆ టైంలో అవన్నీ జరుగుతాయి. అయితే ఆ టైంలో కూడా
ఎవడైతే విశ్వాసంలో బ్రతుకుతాడో వాడు ఖచ్చితంగా జీవిస్తాడు. బ్రతుకును విశ్వాసం, నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడంట. ఎవరైతే విశ్వాసం, నమ్మకం, దేవుడి మీద నమ్మకాన్ని ఉంచుతూ ఉంటారో, అది కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎవరైతే ఉండగలుగుతారో ఖచ్చితంగా వాడు బ్రతుకుతాడు అని ప్రవక్త అయిన హబక్కూకుతో దేవుడు సెలవిస్తున్న మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి ఏ సమయంలో బ్రతుకుతాడు? ఏ టైంలో బ్రతుకుతాడా? ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతాడా అని అంటే బ్రతుకుతాడు అని ఈ హబక్కూకు గ్రంథం చెప్తుంది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక భయంకరమైన పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే, ఇబ్బందులు చాలా కఠినంగా ఉన్నాయంట. ఎలాంటి కఠినంగా ఉన్నాయంటే, 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే, యెహోవా నేను మొర్రపెట్టినను నీ వెన్నాలు ఆలకింపుకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు? బాధ నీవేళ ఓరకే చూచున్నావు. ఎక్కడ చూసినా నాశనము, బలాత్కారము అగుపడుచున్నవి, జగడములు, కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయాడు. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకుందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. అప్పుడున్న పరిస్థితుల్లో భయంకరంగా దినాలలో ప్రజలు ఉన్నారంట. అన్యాయము, అక్రమము, బలాత్కారము, ఇంకేమో ఎక్కడ చూసినా నాశనం కనబడుతుంది, జగడాలే కనబడుతున్నాయి, కలహాలే కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రభువా నేను నీకు మొరపెడుతున్నాను, ఎన్నాళ్ళు మొరపెట్టినాను, నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ జగడాలు, ఈ కలహాలు, ఈ బలాత్కారాలు ఆపివేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఆలకింపక ఉన్నావు అని హబక్కూకు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ ప్రార్థన అంతా వింటున్నాడు దేవుడు. కొన్ని సార్లు మనం చేసే ప్రార్థన, కొంతమంది అంటారు ఏంటంటే, దేవుడు ఉంటే ఇదిగో ఈ అన్యాయం చేసే వాళ్ళకి దేవుడు తీర్పు తెచ్చడా, ఈ అక్రమం చేసే వాళ్ళకి దేవుడు తీర్పు తెచ్చడా, ఈ బలాత్కారం చేసే వాళ్ళకి దేవుడు తీర్పు తెచ్చడా అని అంటూ ఉంటారు. కానీ దేవుడి టైం వేరు, దేవుడి యొక్క నిర్ణయకాలం వేరుగా ఉంటా ఉంటుంది. హబక్కూకు కూడా అక్కడున్న పరిస్థితులు చూసి, అన్యాయం చూసి, నాశనం చూసి, కలహాలు చూసి, జగడాలు చూసి, దేవా నా ప్రార్థన ఆలకిస్తున్నావా లేదా అని ఆ హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు వింటున్నాడే కానీ జవాబు మాత్రం రావట్లేదు. రాకపోయేసరికి హబక్కూకు ప్రశ్నలు వేస్తున్నాడు. ఇప్పుడున్న దినాలలో కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడ చూసినా బలాత్కారములు, జగడాలు, కలహాలు, కుటుంబాల్లో భేదాలు, సమస్యలు, అనేకమైన పరిస్థితులు లోకంలో మనకు కనపడుతున్నాయి. మనము కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఇంత అన్యాయం జరుగుతుంది, ఎంత అక్రమం జరుగుతుంది, దేవుడు అనేవాడు ఉంటే దీనికి న్యాయం చేయొచ్చుగా అంటే దేవుడు తెలుసు, ఏ టైంలో న్యాయం చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, ఆయనకి అన్ని తెలుసు. అందుకే అన్నాడు అక్కడ, ఇంకా ఏమన్నా సార్, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయి, న్యాయమే లేదంట భూమి మీద. ఇప్పుడున్న దినాలు కూడా అలాగే ఉంది, న్యాయమే కనబడతలేదు, అంత అన్యాయమే జరుగుతుంది, అక్రమమే జరుగుతుంది, బలాత్కారమే జరుగుతుంది, కలహాలే కనబడుతున్నాయి, జగడాలే కనబడుతున్నాయి, కొట్లాటలే కనబడుతున్నాయి. ఆస్తి కోసం అన్నం చంపటం, ఆస్తి కోసం తమ్ముని చంపటం, ఇంకా దేనికో కుటుంబాల మధ్యలో, రక్త సంబంధం మధ్యలో, లోకంలో అనేక భయంకరమైన పరిస్థితులు మనము కూడా ఈ దినాల్లో చూస్తున్నాం. ఇదిగో ఈ పాపము ఎక్కువైపోతుంది. ఎంత ఎక్కువైపోతుంటే ఎందుకు వాళ్ళకి ఉగ్రత రావట్లేదు? ఇలా కొంతమంది ప్రశ్న వేస్తారు, వాడు అంత పాపం చేస్తున్నా వాడికి ఎందుకు ఉగ్రత రావట్లేదు, వాడికి ఎందుకు దేవుడు శిక్షించటం లేదు అని అనేక రకాల ప్రశ్నలు అనేక మందికి, మనకు కొంతమందికి వస్తూ ఉంటాయి. కానీ దేవుడి యొక్క నిర్ణయం వేరుగా ఉంటా ఉంటుంది. ఈ హబక్కూకు కూడా, ఏవా నా ప్రార్థన వింటున్నావా లేదా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఒక ప్రశ్నలు వేస్తున్నాడు. మరొక ప్రశ్న ఏమేస్తున్నాడు తెలుసా? 11వ వచనం, తమ బలమునే తమకు దేవతగా భావింతురు
గాలి కొట్టుకుని పోవునట్టు వారు కొట్టుకుని పోవచ్చు అపరాధులు. కొంతమంది వారు బలమే వారు దేవుడిగా అనుకుంటా ఉంటారంట. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా? మేము మరణమందము. యెహోవా తీర్పు తీర్చుటకు నువ్వు వారు నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించుటకు వారు పుట్టించింది. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేంత నిష్కలంకమైంది గాను. బాధించువారు చే బాధను నువ్వు దృష్టింపజాలవు కదా. కపటలను నువ్వు చూచి దుర్మార్గత తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నువ్వు చూచి ఎందుకు ఊరకనున్నావు అని హబక్కూకు ఏం చేస్తానంట? దేవుడును ప్రశ్న వేస్తాడు. నువ్వెందుకు ఊరుకుంటున్నావు ప్రభా? వాళ్ళెందుకు నువ్వు శిక్షించట్లేదు? వాళ్ళకెందుకు తీర్పు తీర్చట్లేదు అంటారు కదా. వాడికి ఎందుకు తీర్పు రావట్లేదు? అంత పాపం చేస్తున్నారు, వాడికి ఎందుకు తీర్పు రావట్లేదు? వాడికి ఎందుకు శిక్ష పడతలేదు అని హబక్కూకు లాగా అందరూ ప్రశ్న వేస్తూ ఉంటారు. అయితే దేవుడి సమయం వేరుగా ఉంటా ఉండదు. ఇంకా 16వ వచనంలో అంటారు, కావున 15వ వచనం, వారు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వడ్డి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయించున్నాడు. కావున వల వలన మంచి భాగం పుష్టినిచ్చి భోజనం తమ కలుగుచున్నామని వాడు తన వలకు బలులు అర్పించినప్పుడు తన ఉరులకు తోపము వేయించున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దెంబరించుండవలన ఎప్పటి వల్ల మానకుండా వాడు జనమును హతము చేయకుండా వలన. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, లోకములో ఉన్న పరిస్థితుల గురించి, సైతాను చేసే ఆ చేష్టల గురించి, మనుషులు అలాంటి అక్రమము, అన్యాయము, పాపము, దోషము అక్కడ భయంకరంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ దేవుడికి చెప్తున్నాడు. దేవుడికి తెలియనట్టుగా దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవుడు అన్నీ వింటున్నాడు. తర్వాత ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడని ప్రార్థన చేసి హబక్కూకు అలసిపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. హబక్కూకు, నేను చెప్పబోయే మాటలు ఖచ్చితంగా జరుగుతాయి, ఒక టైం వస్తుంది, అవి జరుగుతాయి. అయితే ఆ టైంలో కూడా, ఇప్పుడున్న ఈ బలత్కారం మధ్యలో కూడా, ఇప్పుడున్న ఈ పాపపు మధ్యలో కూడా, ఇదిగో ఇప్పుడున్న ఈ పరిస్థితి మధ్యలో కూడా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతికితే వాడు కాపాడబడతాడు. హల్లెలూయా. ఎందుకంటే భక్తి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ భక్తి కూడా విశ్వాసం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. నీతిగా, యథార్థతగా అలాంటి పరిస్థితి మధ్యలో కూడా జీవించటం చాలా గొప్ప విషయం. అందుకే ఎవడైతే విశ్వాసం బ్రతుకుతాడో, విశ్వాసం జీవిస్తాడో వాడు ఖచ్చితంగా బ్రతికిస్తాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అనీతిమంతుడికి తీర్పులు ఎలా ఉంటాయో 2వ అధ్యాయము 5వ వచనం కానించి 20వ వచనం వరకు చెప్పాడు. ఆ టైంలో దేవుడు తీర్పు తీర్చే. ఇప్పుడు దాకా దేవుడు నువ్వెందుకు నా ప్రార్థన వింటలేదు, ఇలాంటి వారికి ఎందుకు శిక్ష వేయట్లేదు అంటున్నావు కదా. ఇప్పుడు ఏం జరగబోతుందో చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆ పలక మీద రాయి, అందరికి కనపడేట్టుగా రాయి, పెద్ద అక్షరాలతో రాయి, గుర్తు పెట్టుకునే విధంగా రాయి అని చెప్తున్నాడు. ఏం జరుగుతుంది చూడండి 5వ వచనం. మరియు ద్రాక్షారసము మోసకరు, తనను బట్టి అతిశయించువాడు నిలవడు, అట్టివాడు పాతాళమంత విశాలంగా ఆశ పెట్టును, మరణమంతగా ప్రబలను, తృప్తి నొందక సకల జను వశపరుచుకును, సకల జను సమకూర్చుకును, తనది కాని దాన్ని ఆశ్రయించి అభివృద్ధి పొందిన వానికి శ్రమ. తనది కాని ఆశ్రయించి అభివృద్ధి పొందిన వానికి శ్రమ వస్తుందంట. దేవుడు ఒక టైం ఉంది కదా, ఆ టైం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే తనది కాని ఎవడైతే ఇట్లాగా ప్రవర్తిస్తున్నాడో వాడందరికీ శ్రమలు మొదలవుతాయి అంట. కానీ ఆ టైంలో నీతిగా ఉండేవాడికి దేవుడు దీవిస్తారంట. హల్లెలూయా. ఆ నీతి ముందు ఎలా బతకాలంట? విశ్వాసం మూలంగా బ్రతకగలిగినట్లయితే ఖచ్చితంగా జీవిస్తాడు. అయితే ఆ దేవుడి తీర్పుల గురించి ఈ 2వ అధ్యాయం మొత్తం కనపడుతుంది. అక్కడక్కడ మాట మనం చదువుకున్నాం. అంటున్నాను కదా, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకునే వారికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనొచ్చు. వీరందరూ ఇతన్ని బట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెలు ఎత్తుతురు కదా. వడ్డీకి ఇచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టుకోవారు జాగ్రత్తగా ఒత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు కనుక శేషించే జన్మ దేశం కొరకు, పట్టణం కొరకు, వాటిలోని నివాసుకు నువ్వు చేసిన నరహత్యను బట్టి, బలత్కారం బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. 9వ వచనం. తనకు అపాయం రాకున్నట్టు తన
నివాసం బలపరుచుకుని తన ఇంటి వారి కొరకే అన్యాయంగా లాభం సంపాదించుకునే వారికి శ్రమ. ఒక టైంలో ఆ కష్టాలన్నీ వస్తాయి. ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే బలాత్కారం చేశారో, ఎవరైతే అక్రమం చేశారో, ఎవరైతే ఆ అక్రమంగా అన్యాయంగా ఇతరులు దోచుకున్నారో, ఎవరైతే ఇతర కుటుంబాలను పాడు చేశారో, ఇబ్బందులు పెట్టారో, వాటన్నిటికీ ఒక దినాన శ్రమ వస్తుంది అని హబక్కూకు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ టైంలో కూడా నువ్వు విశ్వాసంగా బ్రతకగలిగితే నువ్వు బ్రతికినట్టే అంటున్నాను. హల్లెలూయా. తర్వాత 12వ వచనం, నరహత్య చేత పట్టణం కట్టించే వారికి శ్రమ, దుష్టత్వం జరిగించే చేత కోటను స్థాపించే వారికి శ్రమ. జనములు ప్రయాసపడుతురు కానీ అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే అగ్గును కదా. ఏలైనగా సముద్రము జలములతో నిండినట్లు భూమి యెహోవా మహత్యమును కూర్చిన జ్ఞానముతో నిండియును. తమ పొరుగు వారి మానం చూడవలని ఘోరమైన ఉగ్రత కలిపి వారి త్రాగనిచ్చే వారికి మత్తులుగా చేయు వారికి శ్రమ అంటున్నాడు. 18వ వచనం, చక్కడ పనివాడు విగ్రహం చెక్కుట వల్ల ప్రయోజనమేమి? పనివాడు మోపములు చేసి తను రూపించిన దాన్ని నమ్మికుంచటం వల్ల ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహం నమ్మికుంచటం వల్ల ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మని, మోగరాతను చూచి లెమ్మని చెప్పువారికి శ్రమ. అది ఏమైనా బోధింపు కదా, అది బంగారంతో వెండితో పోత పూయబడిన కానీ దానిలో శ్వాసమంత మాత్రం లేదు, శ్వాసనంత మాత్రం లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతయు మౌనముగా ఉండునుగాక. హల్లెలూయా. ఈ 2 అధ్యాయాల్లో దేవుడు తీర్చబోయే తీర్పు గురించి చెప్తున్నాడు. మనం అనుకుంటా ఉంటాం కదా, అన్యాయము, అక్రమము, బలాత్కారము, పాపము చేసేవాడికి ఎప్పుడు తీర్పు అంటే ఒక టైం ఉందండి. దేవుడికి ఒక టైం ఉంది. మనం అనుకునే టైం కాదు, కానీ దేవుడికి ఒక టైం ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా తీర్పు జరుగుతుంది. వాడికి శ్రమ. ఇదిగో ఆ విగ్రహములను, మా యొక్క ఆ శ్వాస లేని విగ్రహమును, మాటలు రాని ఆ విగ్రహమును అర్పించి బలర్పించి ధ్యానం చేసే అందరికి కూడా ఒకనొక దినమున ఇదిగో అక్రమంగా అన్యాయంగా దోచుకునే వారందరికీ కూడా ఒక శ్రమ రాబోతుంది. అదే దేవుడు ఉగ్రత అని దేవుని వాక్యము హబక్కూకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఏంటి ఈ మాటల యొక్క అర్థం మనం ఆలోచిస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం యథార్థవంతంగా, నీతిగా, విశ్వాసంతో బ్రతకాలి. ఈ శ్రమలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి బలాత్కారాలు, ఇబ్బందులు ఉన్నా కూడా, ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా కూడా, ఎప్పుడైతే మన విశ్వాసం, దేవుడి మీద నమ్మకం ఉంచుతామో ఖచ్చితంగా మన దేవుడు బ్రతికిస్తాడు. ఆమేన్. విశ్వాసంతో బ్రతికేవాడు దేవుడు పోషిస్తారట. బైబిల్లో దేవుడి వాక్యం మనం చాలా మాటలు మనం చూద్దాం. చూడండి, బైబిల్లో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచ్చి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. వెలిచూపు వల్ల కాక విశ్వాసం వల్లనే నడుచుకునిచున్నాం కనుక ఈ దేహములో నివసించున్నంత కాలం ప్రభువులకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఒకటే అన్నాడు, మనం దేహములో ఉన్నను, మన దేహములో లేకపోయినను, దేహం విడిచిపెట్టిన మనమందరము దేవుడికి ఇష్టలుగా, అంటే విశ్వాసంగా బ్రతకాలి. విశ్వాసంగా బ్రతికే వాడును ఏ పోరాటాలు, ఏ కష్టాలు కూడా వాడిని కదిలించదంట. అందుకే నీతిగా యథార్థపడు ఎప్పుడు కూడా, నీతిమంతుడు ఎప్పుడు కూడా వాడు బ్రతుకు ఎలా ఉండదంటే విశ్వాసంతో బ్రతుకుతాడు. ఆ విశ్వాసంతో బ్రతికే వాడిని
ఎన్ని పోరాటాలు, కష్టాలు, బాధలు, ఇరుకులు ఎన్ని వచ్చినా, ఇదిగో ఇలాంటి అక్రమం, అపగొగ్గులు మనం చదువుకున్నట్టుగా అలాంటి అక్రమం, అన్యాయము జరుగుతున్నా కూడా దేవుడు వాడిని బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఎంతగా బ్రతికిస్తాడో మనం మళ్ళా చూసుకున్నాం హబక్కూకు గ్రంథంలో. ఇలా మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1:17 కూడా అక్కడ ఒక మాట రాబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 1:17 ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన రాయబడిన వాక్య ప్రకారంగా దేవుడు విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దానిలో ఉంది. అంటే ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచాలి, నేను చెప్పే మాట ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచటం. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట వల్ల విశ్వాసం వస్తుంది. అంటే మన విశ్వాసం పెరగాలంటే, మనలో విశ్వాసం రోజు రోజుకి ఎక్కువగా మనం దేవుణ్ణి ఎక్కువగా ఉండాలంటే ఆయన మాటలు మనం ఎంత వింటా ఉంటామో అంతగా మనలోకి ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. అందుకే నీతిమంతుడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే విశ్వాసంగా బ్రతుకుతా అంటున్నాడు. మరొక మాట మనం చూస్తే గలతీ రాసిన పత్రిక 3:11 కూడా ఆ పౌలు గారు మరొక మాట అక్కడ చెప్తూ ఉంటాడు. గలతీ రాసిన పత్రిక 3:11 ధర్మశాస్త్రం చేత ఎవడనో దేవుని నీతిమంతులు తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏదైనా నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును. ఎలా జీవిస్తారంట? ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిగా జీవించలేడేమో, కానీ దాని వాక్యం సెలవిస్తుంది నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారంట. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం దేవుని మాటలు ఎక్కువగా వినాలి. పరిస్థితులు దేవుని లోకంలో పరిస్థితులు ఎలాగున్నా కూడా మన వాక్యాన్ని ఎంత చదివి ధ్యానం చేస్తూ ఉంటామో. అందుకే వారం దేవుని వాక్యం ఎందుకు మనం మందిరము ధ్యానం చేసుకున్నామంటే మనల్ని మనం బలపరచుకోవటానికి. వాక్యం ఎంత వింటా ఉంటామో పరిస్థితులు ఎలాగున్నా కూడా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే అక్కడ పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. మరొక మాట, ఇక కాలము 37 ఇక కాలము కొంచెముగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. విశ్వాసం జీవించును కానీ అతను వెలుగు తీసినలా అతని యందు నా ఆత్మను సంతోషముండదు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. అతని వెలుగు తీస్తే అతని ఎడల నా ఆత్మకు సంతోషం. దేవుడు నమ్మిన మనం అంట విశ్వాసంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాం. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. దేవుడి మీద మనం విశ్వాసం ఉంచగలిగితే మనం అనుకున్న కార్యాలన్నీ ఎన్నైనా ఆయన చేయగలుగుతారు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరుస్తుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. తనకు పిల్లలు లేనప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు, నేను నీకు ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ మాట పట్టుకుని విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టే 25 సంవత్సరాలు నిరీక్షించాడు పిల్లలు లేక. 25 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి బిడ్డనిచ్చాడు. అలాగా మనం చూస్తే బైబిల్లో అనేక మంది విశ్వాసం, అసలు క్రైస్తవ జీవితమే ఒక విశ్వాసం. ఈరోజు దేవుని దగ్గరికి మనం వచ్చామంటే విశ్వాసం. ఆయన మాటలు వింటున్నామంటే విశ్వాసం. ఆ మాటలు మన హృదయంలో పెట్టుకుని మనం నడుస్తున్నప్పుడు మన జీవితాల్లో ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మనం చూసినట్లయితే హబక్కూకులో చూద్దాం. మరలా హబక్కూకు వెళ్దాం మనం ఒకసారి. హబక్కూకు గ్రంథంలో ఆయన 3వ అధ్యాయంలో ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచగలిగిన వాడు ఎలాగుంటాడో అక్కడ చెప్తున్నాడు. హబక్కూకు 3వ అధ్యాయము 17వ వచనం. హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనం ప్రవక్త చెప్తున్నాడు. అతని యొక్క విశ్వాసం ఎలా ఉందంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను,
చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుదును. హల్లెలూయా. అంటే ఇక్కడ అంటున్నాడు, నాకు నేను వేసిన పంట అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు రాకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో గొర్రెలు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఏం చేస్తానంట? ఆనందించుదును. యెహోవా యందు విశ్వాసం ఉంచుతాను, నమ్మకం ఉంచుతాను. హల్లెలూయా. ఏంటి, ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా నేను దేవుని నమ్ముతాను. ఇది మామూలు విశ్వాసం కాదు. ఇన్ని సమస్యలు, ఇన్ని పరిస్థితులు, పంట చేతికి వచ్చినా రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో ఉన్నా లేకపోయినా, సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, అంజూరు పళ్ళు కాసినా కాయకపోయినా, ద్రాక్ష పళ్ళు కాసినా కాయకపోయినా, అంటే నేను అనుకున్న పని జరిగినా జరగకపోయినా నేనేం చేస్తానంటే దేవుని మీద నమ్మకం ఉంచుతాను, దేవుళ్ళలోనే నేను ఆనందిస్తాను. అలాంటి విశ్వాసులు కావాలి ఈరోజు అలా చాలామంది అలా లేదు. కార్యం జరిగితేనే ప్రభువుని నమ్ముతారు. ఒక కార్యం జరిగి ఒక కార్యం జరగదు అనుకోండి, దేవుణ్ణే విడిచిపెడతారు, దేవుణ్ణే మర్చిపెడతారు. దేవుణ్ణే విడిచిపెట్టే ప్రజల లోకంలో మనం చూస్తున్నాం. కానీ ఈ భక్తులు విశ్వాసం అంటే అదేండి, విశ్వాసం అంటే ఇలా నుంచి చెప్తున్న మాట ఏంటి సార్? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకడం అంటే ఇది. ఏదో నేను అనుకున్న కార్యం జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నానంటే అది కాదు. నువ్వు అనుకున్న కార్యం జరిగినా జరగకపోయినా నువ్వు నమ్మాలి దేవుడు. నువ్వు అనుకున్న మేలు జరిగినా జరగకపోయినా నమ్మాలి, అది విశ్వాసం. మన కష్టాల్లో రాబడి వచ్చినా రాకపోయినా నమ్మటం విశ్వాసం. మనకు అనుకున్న కార్యాలు జరిగినా జరగకపోయినా, లేకపోతే మన వ్యాపారంలో అభివృద్ధి వచ్చినా రాకపోయినా, మన కష్టాల్లో అభివృద్ధి వచ్చినా రాకపోయినా, మనకు ఏదైనా జరిగినా జరగకపోయినా నమ్మకం అనేది ఉంచడం చాలా గొప్ప విషయం. ఈ హబక్కూకు అంటే అదే అంటున్నాడు. 3వ అధ్యాయం వచ్చేసరికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు అంజూరపు చెట్లు పూయుకునినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. అంటే దేవుని నమ్ముతాను, దేవుని మీద నా మనసు పెడతాను. ఏమ్మ కొంతమంది లాగా మాకు ఆ మేలు జరగలేదండి, అందుకే మేము చర్చికి రావట్లేదు. మాకు ఆ కార్యం జరగలేదండి, అందుకే మేము చర్చికి రావట్లేదు. కార్యం జరగటానికే ప్రభు దగ్గరికి వస్తారంట, వాడు అంత దౌర్భాగ్యుడు మరొకడు లేడని పౌలు గారు మనం చదువుకున్న కొరింథీ రాసిన పత్రికలో. ఇహపర సంబంధమైన అవసరతలకు తీర్చడానికి దేవుడి కోసం దగ్గరికి వస్తే కాదు, కానీ ఈ లోక సంబంధమైన అవసరతలు మనకు తీర్చినా తీర్చకపోయినా, మనకు మేలు చేసినా చేయకపోయినా, మనం అనుకున్న కార్యం జరిగినా జరగకపోయినా, ఈ హబక్కూకు అన్నాడు, నేను దేవుడి మీద ఏముంచుతా అన్నాడు? నమ్మకం ఉంచుతాను. హల్లెలూయా. అది విశ్వాసం. అది విశ్వాసం అంటే నీతిమంతుడు విశ్వాసంగా బ్రతకడం అంటే అది. కానీ ఈరోజు అలాగ కనపడలేదు. చాలా వరకు 80%, 70% విశ్వాస సంఘానికి చర్చకు వచ్చే కొంతమంది లోకంలో మనం చూస్తూ ఉంటాం. వారు ఏదో జరిగితేనో, లేకపోతే ఏదైనా కలిసి వస్తేనో, దేవుని మందిరానికి వెళ్తే ఏదైనా కలిసి వస్తేనో, లేదా అనుకున్న కార్యం జరిగితేనో వాళ్ళు దేవుని దగ్గర, మధ్యలో ఏదైనా జరగకపోతే, మధ్యలో అనుకున్న కార్యం ఏదైనా ఆగిపోతే ఇక వారు దేవుని వైపు చూడరు, సంఘం వైపు చూడరు, సేవకుల వైపు చూడరు. అలాంటి విశ్వాసం మనకు వద్దు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఎక్కువ మంది బాప్తీసాలు తీసుకుని కూడా దేవుడి మందిరానికి వచ్చినా కూడా
నేను చాలా మంది ప్రశ్నించాను, మీరు ఎందుకు దేవుని సన్నిధికి రావట్లేదు, ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తలేదు అని ఎంతో మంది ప్రశ్నించినప్పుడు వాళ్ళు వేసే ప్రశ్న, వాళ్ళు ఇచ్చే జవాబు ఇదే. అంటే కార్యాల కోసమే నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? కార్యం జరిగినప్పుడు ఏమో సాక్ష్యం చెప్పి స్తోత్రం అన్నావు, అదన్నావు, ఎగిరేవు, గంతేసావు, అదేసి ఇచ్చేసావు. మరి ఒక అనుకున్నది, ఒక కార్యం జరిగింది, ఇంకో కార్యం జరగకపోతే నువ్వు దేవుడిని విడిచిపెట్టే విశ్వాసం అనేది. అలాంటి విశ్వాసులు వద్దు దేవుడికి. అలాంటి విశ్వాసులు వాళ్ళు ఎప్పటికైనా డేంజర్. మంచి నేల పడి విత్తనం ఎలా ఉందంట, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని ఏం చేసిందంట, అంగీకరించి ఓపికతో ఫలించారు. నీతిమంతులు ఎప్పుడు కూడా ఓపికగా ఉంటారు. విశ్వాసం, దేవుడి మీద నమ్మకం ఉంచిన వాడు ఎప్పుడు కూడా ఏమంటారు సార్, ఓపికగా నిదానంగా దేవుడి దగ్గర నుంచి ఎదురు చూస్తాడు. బైబిల్లో చాలా మంది 25 సంవత్సరాలు ఎదురు చూస్తారు మేలు కోసం. ఒక ఆయన 13 సంవత్సరాలు ఎదురు చూశాడు, ఒక ఆయన 80 సంవత్సరాలు ఎదురు చూశాడు, ఒక ఆయన కొన్ని సంవత్సరాలు దేవుడిని ఎదురు చూశారు. స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు ఒక ఆయన 18 సంవత్సరాలు ఎదురు చూస్తారు. అలా బైబిల్లో మనం చూస్తే వాళ్ళందరికీ, కొంతమందికి టైం పట్టింది. అంటే వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ విశ్వాసం సన్నగిల్లా. 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, దేవుడు బాగు చేస్తాడేమోనని, ఏదో ఒక రోజు ఆ కోనేటిని దిగుతానేమోనని విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు. 40 సంవత్సరాల నుంచి ఆ శృంగారం దేవాలయం మీద కనిపెడుతున్నాడు. ఇలా మన బైబిల్ చూసుకుంటే ఎంతో మందిని దేవుడు ఏం చేశాడు తెలుసా, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. వారి స్థితిని మార్చివేసి వారి పరిస్థితులు మార్చగలిగాడు. అది అంతా ఎలా జరిగిందంటే ఫెయిత్, అంటే విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం వస్తారు, హల్లెలూయా. విశ్వాసం ఈరోజు మన హృదయంలో ఈ ఫెయిత్ అనే బీజం. అందుకే వరాలలో కూడా విశ్వాసం అనే ఒక వరం, ఫలాల్లో కూడా ఉంది. ఏముంది? విశ్వాసం ఉంది. ఆత్మ ఫలాల్లో విశ్వాసం ఉంది. ఫస్ట్ నమ్మినప్పుడు వచ్చేది ఆత్మ ఫలం, కానీ ఇంకా ఎదుగుతున్నప్పుడు వచ్చేది ఏంటంటే వరాలలో వచ్చే ఫలం. మనం ఎంత నమ్ముతూ ఉంటామో అద్భుతాలు మనం చూడగలుగుతాం, ఆశ్చర్యకార్యం మనం చూడగలుగుతాం. కానీ భక్తుడు అంటున్నాడు, ఏ కార్యం జరిగినా జరగకపోయినా నేను దేవుని నమ్మకం ఉంచుతాను, ఆనందిస్తాను అన్నాడు. ఇంకేమనిస్తాం, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఇదేంటి? ఏం జరిగినా జరగకపోయినా నా దేవుని యందు, నా రక్షణకర్తని దేవుడిని సంతోషిస్తానన్నాడండి. ఏదైనా జరగకపోతే సంతోషం వచ్చిద్దా? జనరల్గా ఏదైనా మేలు జరగకపోతే ఆనందం వచ్చిద్దా? ఏదైనా అనుకున్నది జరగకపోతే సంతోషం, ఆనందం వారిలో ఉంటాయా? ఉండవు. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, దుఃఖము, బాధ, వేదనలు ఉంటాయి. కానీ భక్తుడు అన్నాడు, నా రక్షణకర్త. ఎవరంట? దేవుడు ఎవరంట? ఆయనకి నా రక్షణకర్త, నా విమోచకుడు, నా ఆరాధనకు యోగ్యుడు, నన్ను బలపరిచేవాడు. ఎందుకంటే నన్ను రక్షించిన వాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు. కాబట్టి నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేనేం చేస్తానంటే సంతోషిస్తాను. చివరిగా అన్నాడు 9వ వచనం, ప్రభువు యెహోవాయే నాకు బలం. ఫస్ట్ ఏమో నేను యెహోవా యందు నమ్మకం ఉంచుతాను, ఆనందిస్తాను అన్నాడు. రెండోది ఏమన్నాడు? నా రక్షణకర్త యందు సంతోషిస్తా అన్నాడు. మూడోది ఏమన్నాడు? యెహోవాయే నాకు బలం. నిజమే, అనుకున్న కార్యాలు జరగకపోతే మనిషి బలహీనవుతాడు, కృంగిపోతాడు, నీరసమైపోతాడు, తట్టుకోలేడు, ఈ జీవితం విరక్తి చెందుతాడు. అలాంటి టైంలో అతనికి బలము కావాలి, ఆదరించే మాట కావాలి, ధైర్యపరిచే మాట కావాలి, గుండె నిబ్బరం చేసే మాట కావాలి. ఆయన అంటున్నాడు, ప్రభువు యెహోవాయే నాకు బలం. ఆ మాట, ఆ విశ్వాసం ఆయనకు ఉన్నది కాబట్టే బిందాస్గా ఉన్నాడు. అంటే ఏది జరిగినా జరగకపోయినా నాకు దేవుడే బలం అన్నాడు. బలము అనేది స్పిరిచువల్గా, ఇన్నరలుగా బలం. అది శారీరక బలం వేరు, అంతరంగ బలం వేరు. ఒక మనిషి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే శారీరక బలం కాదు, అంతరంగ స్వభావాలు బలంగా ఉంటే
ఏ సమస్యలైనా జయించగలుగుతాడు, ఏ రోగాలైనా జయించగలుగుతాడు, ఏ పోరాటాలైనా ముందుకెళ్ళగలుగుతాడు. ఉంటానికి బాగా ఎంత లావు ఉండి లోపల పిరికితనం ఉందనుకోండి, వాడు దేన్ని జయించలేడు. వాడు పైకి సన్నగా ఉన్నా లేదా ఎలాగున్నా లోపల మాత్రం ధైర్యంగా ఉన్నాను అనుకోండి, బలంగా ఉన్నాను అనుకోండి, ఎస్ నా దేవుడి సమస్యను జయించగలుగుతాడు. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఎదురైంది. ఇప్పుడు వారు దాటాలంటే సముద్రమే దాటాలి. వెనక్కి వెళ్దామా అనుకుంటే ఫరో సైన్యం వస్తుంది. ఇప్పుడు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఈ మోషే వెనకాల ఉన్న 20 లక్షల మంది ప్రజలు మోషే మీద సలుగుతున్నారు, గొడుగుతున్నారు. బానిస బ్రతుకుతున్న మమ్మల్ని తీసుకొచ్చి నేను మిమ్మల్ని కానాన్ దేశం తీసుకెళ్తానని తీసుకొచ్చావు. ఇప్పుడు చూస్తేనేమో ముందేమో సముద్రం, వెనక చూస్తేనేమో సైన్యం, ఫరో సైన్యం వాళ్ళు వస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళకి బానిసలు అయిపోతాం, సరెండర్ అయిపోతాం. మమ్మల్ని ఎందుకు ఈ అడవిలో ఎర్రను చంపటాక మమ్మల్ని తీసుకొచ్చిందని మోషే మీద రకరకాలుగా మాట్లాడారు. దేవుడు ఆ విషయాన్ని కలుగు చేసుకుని, మోషే వెనక్కి చూడద్దు, ముందుకు సాగిపోయారు. అప్పుడు దేవుడు మోషే బలము తెచ్చుకుని దేవుడు ఇచ్చిన అధికారంతో ఆ కర్రతో ఆ సముద్రాన్ని కొట్టినప్పుడు 2 పాయలుగా చీలి ఆ 2 పాయల మధ్యలో దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలు అవతలకి చేరడం అనేది అది మామూలు విషయమా? సమస్య అనేది ఒక్కోసారి ఎలా ఉండదంట, ఎటు ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్కోసారి సమస్య ఎలా వస్తాయి అంటే ఇల్లంతా సమస్యలుగా ఉంటామంట. పరిస్థితులు అలా ఉంటాయి. ఒక్కోసారి ఒకదానం వచ్చేస్తా ఉంటాయి. అలాంటి టైంలో కూడా నా దేవుని వాక్యం చదివిస్తుంది, ప్రభువు యెహోవాయే నాకు బలం, నాకు బలం ఆయనే, అని ఆదరించేవాడు ఆయనే. బైబిల్ చెప్తుంది, గుండె చెందిన వాడిని బాగు చేయవాడు ఆయనేనండి. ఈ భక్తుడు అంటున్నాడు, నాకు బలం ఆయనే. పంట వచ్చినా పండినా పండకపోయినా, గొర్రెలు ఉన్నా లేకపోయినా, నా చేతుల్లో డబ్బులున్నా లేకపోయినా, చూడండి విశ్వాసంతో బతికేవాడు భలే ఆత్మీయంగా, ఎంతగా ఆత్మీయంగా జీవిస్తారంటే కొండంత ధైర్యంగా ఉంటాడు. లోపలంతా చాలా ధైర్యంగా ఉంటాడు. చేతిలో రూపాయి ఉన్నా లేకపోయినా, కుటుంబంలో అవసరాలకి కావలసినంత సహాయం ఉన్నా లేకపోయినా, అతని జీవితం ఎలాంటిదంటే విశ్వాసంతో బ్రతకటం. విశ్వాసంతో ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ ఫరో ఆ సముద్రం దాటుకుంటూ ఇశ్రాయేలు అవతలకు వచ్చారు. శత్రువులందరూ సముద్రంలో మునిగి చనిపోయారు. దేవుడికే మహిమ కలుగును గాక. ఇది ఎలా జరిగిందంటే, మోషే యెహోవాయే నా బలం, దేవుడే నా బలం అని మనం అనుకున్నట్లయితే మన సమస్యలు తీర్చగలిగే దేవుడు మన తోడుగా ఉంటాడు. హల్లెలూయా. మన సమస్యలు తీర్చగలిగే దేవుడు మనకు ఉంటాడు. యెహోవాయే నాకు బలం అని మనం అనుకున్నట్లయితే, అందుకే భక్తుడు అన్నాడు, ప్రభువు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. హల్లెలూయా. ఈ భక్తుడు అంటున్నాడు, నాకు బలం ఇచ్చేది ఆయనే, బలం ఇచ్చే దేవుడైన ఆయన నన్ను ఏం చేస్తాడు తెలుసా, నా కాళ్ళను ఏం చేస్తాడంట, లేడి కాళ్ళ వలె చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎంత విశ్వాసము ఈ యొక్క భక్తుడు ఈ యొక్క హబక్కుకు దేవుడిని పెడుతున్నాడు. చూడండి, ఈరోజు దేవుడు మాట్లాడేది ఒకటే, మన బ్రతుకు జీవితాల్లో, మన అనుదిన ఆత్మీయ జీవితాల్లో, మన సమస్యలకి, మన రోగాలకి, మన పరిస్థితులకి అన్నిటికీ జవాబు యేసు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రతి దానికి జవాబు యేసే, ప్రతి సమస్యకు జవాబు యేసే. అయితే మనం ఏం చేయాలి తెలుసా, విశ్వాసంగా ఉన్నాం, ఓపికతో ఉండాలి, దేవుడు చేసే మేలు కోసం ఎదురు చూడాలి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో ఎదురు చూసేవారుగా మనం ఉంటామో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ప్రారంభంలో హబక్కుకు అన్నాడు, అయ్యా ఇంత భయంకరమైన ఈ బలత్కారము, ఈ యొక్క పరిస్థితుల మధ్యలో ఈ పాపం విచ్చలుడైపోతుంది. ఈరోజు మనం కూడా చూస్తే ఎక్కడ చూసినా రోజు రోజుకి ఈ అక్రమము, అన్యాయము, బలత్కారం ఎక్కువైపోతుంది.
ఈరోజు విజయనగరంలో ఒక చిన్న పాప, 5 నెలల పాప, భయంకరమైన బలత్కారాలు రోజు రోజుకి విచ్చలవుతుంది. ఇంకా ఎక్కువ అవుతుంది అని బైబిల్లో ముందుగానే చెప్తుంది. ఎందుకంటే అక్రమము, అన్యాయము, పాపము ఎక్కువగా అవుతుందంట. ఇది బైబిల్లో ముందు రాయబడి ఉంది. అయితే మనమేంటి పరిస్థితి అంటే, నువ్వు దేవుని పట్ల, దేవుని విశ్వాసంగా జీవించాలి. నీ కుటుంబాన్ని విశ్వాసంగా కట్టుకోవాలి. నీ బిడ్డలను విశ్వాసంలో నడిపించాలి. విశ్వాసంలో, దేవునిలో మనం నడిపించుకునే బాధ్యత మనం చెయ్యాలి. ఆ పని చేయాలి. ఎందుకంటే ఇలాంటి బలత్కారము, అన్యాయము, అక్రమము, జగడాలు, కలహాలు, అన్యాయపు తీర్పులు ఈ లోకంలో మనకు కనపడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మధ్యలో మనము యథార్థతగా దేవుడి మీద నమ్మకం ఉంచి మనము జీవించగలిగితే, ఆ రోజు మనం పోయిన వారు చదువుకున్నాం, ఆ తరములోనే నోవాహు దేవుడు తీశాడంట. ఆ తరములో నోవాహు దేవుడు నీతిగా బ్రతికాడంట. అది ఎలా సాధ్యమైంది? ఆయన అనుకున్నాడు, దేవుడి మీద నమ్మకం ఉంచాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. ఈరోజు మనం కూడా అలాంటి విశ్వాసం మనం ఉండగలిగితే, అలాంటి నమ్మకం మనం ఉండగలిగినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం అంతా విశ్వాసం వీరుల గురించి చెప్తుంది. వాళ్ళు విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించారు, విశ్వాసం ద్వారా శత్రువులు జయించారు, విశ్వాసం ద్వారా ఎన్నో పరిస్థితులు వాళ్ళు దాటుకుంటూ వచ్చారు. అలాగే స్త్రీలు కానీ, పురుషులు కానీ అందరూ కూడా వాళ్ళకున్న ఆయుధం ఏంటంటే విశ్వాసం. ఈరోజు మనకి ఎన్ని ఆయుధాలు ఉన్నా లేకపోయినా ఈ విశ్వాసం అనే ఆయుధం మనకుంటే, మనం కలిగి ఉన్నట్లయితే, మనం ఖచ్చితంగా దేవుడి మీద మనకు విశ్వాసం ఆధారపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చివరిగా మనం చూడండి, హబక్కూకు గ్రంథంలో ఆయన అంటున్నాడు, 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తులను రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబములో ప్రధానులు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలన చేయుచున్నావు. పేదలను రహస్యంగా మృంగివేయవలని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలో రాజుకి ఈటలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించున్నావు. నీ గుర్రమును మహాసముద్ర జలరాశి త్రొక్కును. నేను వినగా జనుల మీదకు వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినం వరకు కనిపెట్టవలసినది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమును నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. దేవుడు ఆ భయంకరమైన పోరాటాల మధ్యలో, పరిస్థితుల మధ్యలో దేవుడు అంట, నీ జనులు రక్షించుటకు నువ్వు బయలుదేరుతున్నావు. ఎవరు రక్షిస్తారంట? తన బిడ్డలను ఎవరైతే విశ్వాసం ఉంచారో వారిని ఏం చేస్తారంట? రక్షిస్తారంట. నువ్వు నియమించిన అభిషక్తులు రక్షించేందుకు ఆయన బయలుదేరాడు. ఆ కష్ట సమయాల్లో, ఆ బలత్కారాల మధ్యలో, ఆ సమస్యల మధ్యలో ఎవరైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతారో ఖచ్చితంగా వారిని కాపాడుతాడు. నోవాహును కాపాడాడు. అలాగే దేవుడి మీద ఆధారపడిన మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. చాలామంది అనుకుంటారు, దేవుడు నమ్మిన ప్రజలను ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు, వారికి ఎవరు తోడుంటారు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారిని ఆయన అన్నట్టు విడిచిపెట్టారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నమ్మకం ఉంచిన వారిని ఆయన అన్నట్టు విడిచిపెట్టాడు. అది కష్టాల్లో కూడా దేవుడి మీద అంటుపెట్టుకుంది, బాధల్లో కూడా ఆయన కలిగి ఉన్నప్పుడు అప్పుడే విశ్వాసం బయటకు వచ్చింది. కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసం బయటకు వచ్చింది. అన్నీ బాగున్నప్పుడు ఏమంతా బిందాస్ ఏముండదు. కష్టాలు వచ్చినప్పుడే
మనలో విశ్వాసం బయటకు రావాలి. అప్పుడు కూడా హబక్కూకులాగా దేవుడి మీద నమ్మకం ఉంచాలి. కష్టాలు రావాలి, మనిషికి బాధలు రావాలి. ఆ కష్టాల్లో కూడా దేవుడు చూడగలిగిన వాడే నిజమైన విశ్వాసి. కష్టాల్లో బాధల్లో కూడా దేవుడు మర్చిపోయేవాడు వాడు విశ్వాసి కాదు, వాడు అవిశ్వాసి. కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడు, కొన్నిసార్లు సైతాను మనం శోధిస్తాకి ఆ శ్రమను తీసుకొస్తాడు. కొన్నిసార్లు మనం చేస్తున్న తప్పులు పొరపాట్ల వల్ల ఆ సమస్యలు వస్తా ఉన్నాయి. అందుకే ఏ సమస్య వచ్చినా మనము నమ్మకం ఉంచాలి. ఎవరి మీద అంటే దేవుడి మీద. ఎందుకంటే తన జనులు రక్షించుటకు ఆయన ఏం చేయాలంట, బయలుదేరి ఉన్నాడు. తన అభిషిక్తుని రక్షించుటకు ఎవరినైతే నియమించాడో ఆ అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరి. దేవుడి సేవకుల పట్ల కూడా దేవుడు చాలా ప్రణాళిక, చాలా కాపుదలు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే సేవకుడు అంత ఆషామాషి కాదు. సేవకుడు అనేది రిటైర్మెంట్ లేదు. ఒక ఉద్యోగస్తు రిటైర్మెంట్ ఉంటుంది, ఒక వ్యాపారం, ఒక వేరే పనులకు రిటైర్మెంట్ ఉంటాయి. అందుకే సేవకు రిటైర్మెంట్ లేదు. అందుకే సేవకుని దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఆ అభిషిక్తును రక్షించుటకు కూడా దేవుడే బయలుదేరుతాడు. ప్రజలనైనా విశ్వాసులైనా సేవకుడినైనా రక్షించడానికి దేవుడు బయలుదేరుతాడు. నేను మనం చెప్పాను, ఒక సంఘం బాగా వర్షం వచ్చింది, చర్చి కూడా నీళ్ళతో నిండిపోయింది. వచ్చి ఆదివారం ఆరాధన చేశారు. అది ఏ విశ్వాసం చూడండి ఒకసారి. చర్చిలో కూడా నీళ్ళు నిలిచినాయి అంటే, నిలిచినా కూడా వాళ్ళు కూర్చుని వాక్యం విని ఆరాధన చేశారంటే అది ఏ విశ్వాసం చూడండి. ఈరోజు వర్షం వస్తే, జల్లు వస్తే, లేకపోతే ఇంకోటి వస్తే ఈరోజు దేవుని సన్నిధికి రాని వాళ్ళు ఉంటారు. కానీ దేవుని మందిరంలో కూడా నీళ్లు నిలిచిపోయి అలాగా కూర్చుని ఉండటం అంటే అది వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు తక్కువ వెళ్తారు. వాళ్ళకి ఎవరు కూడా కదిలించలేరు. హల్లెలూయా. అలాంటి విశ్వాసంలోకి మనం రావాలి, అలాంటి ఆత్మీయ జీవితంలో మనం రావాలి. ఏదో మనం అనుకున్నది జరిగితేనో, మనం అనుకున్న కార్యాలు తలంచుకుని జరిగితేనో అప్పుడు అది సహజంగా లోకంలో ఉన్న వారందరూ, సహజంలో మనుషులు అందరూ కూడా అది కామన్గా వస్తాం. వాళ్ళకి తెలుసు యేసు ప్రభు దేవుడు. కానీ మనం అలా కాదు. మనకి ఏ కార్యం జరిగినా జరగకపోయినా అది రేపైనా జరిగింది కాబట్టి అలాంటి విశ్వాసం మనకు ఉండి మన ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు బయట చేస్తాం. అందుకని నీతిమంతుడు ఎలా బతుకుతాడంట, విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఈరోజు నువ్వు నేను మనం ఏ సమస్యలో కూడా మనం వెళ్ళినా, ఏ పరిస్థితులు కూడా మనం వెళ్ళినా ఆయన సన్నిధిని విడిచిపెట్టేవారుగా మనం ఉంటాం. ఆయనతో ఆరాధించే సమయం, ఆయన వాక్యం ధ్యానించే సమయం, ఆయనని ప్రార్థించే సమయం మనం విడిచిపెట్టాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన నాకు అన్నది రాబోకోకూడదు. తగిన సమయంలో నేను ఇది చేస్తాను, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది పెద్ద పలక మీద రాయాలి, ఖచ్చితంగా జరిగింది. రేపు భవిష్యత్తులో అదే జరగబోతుంది. మన కళ్ళ ఎదుటే ఆ అక్రమం, అన్యాయం, చేసిన పాపం చేసిన వారందరికీ ఒకానొక దినాన శిక్ష రాబోతుంది. ఖచ్చితంగా వచ్చింది. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఖచ్చితంగా దేవుడు ఆ తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం విశ్వాసంతో మనం ముందుకెళ్తే మన జీవితాల్లో హబక్కూకులాగా ఈ 3వ అధ్యాయము 17వ వచనం 18, 19 వచ్చి చూస్తే ఏదున్నా లేకపోయినా యెహోవా యందు నేను ఆనందిస్తాను, నా దేవుని యందు నా రక్షణకర్త దేవుని సంతోషిస్తాను, యెహోవాయే నాకు బలం. అసలు ఆ మాట చాలా బాగుండేది. యెహోవాయే నా బలం అని ఎవరు అనగలుగుతారంటే ఒక విశ్వాసవంతుడు, ఒక విశ్వాసంతో జీవించేవాడు మాట చెప్తాడు. ఎవడు ఏ మాట చెప్పినా కృంగిపోతారు మనుషులు. ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పే మాటలన్నీ కృంగిపోయే మాటలని చెప్తా ఉంటారు.
కానీ బలం ఇచ్చేవారు ఎవరంటే దేవుడే. ఈ వాక్యము నన్ను బ్రతికించింది, బాధలు ఇదే నాకు నెమ్మదిని కలిగి చేసింది. ఆ బలం మనం తెలుసుకున్నట్టయితే, ఆ ఆనందము, ఆ సంతోషం మనకు అర్థమైతే మనం దేవుడిని విడిచిపెట్టాం, విశ్వాసంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అలాంటి విశ్వాసాలు మనం ముందుకు వెళ్ళాలని, అలాగే నీతిగా మనం బ్రతకాలని, దేవుడి కొరకు ఆ సాక్షిగా మనం జీవిస్తున్నట్లయితే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం అనుకున్న కార్యాలు ఈరోజు జరిగిన, ఒక జరగకపోయినా రేపైనా ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకం మనం కలిగి ఉండి మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు ఆ హబక్కును ఆశీర్వదించినట్టుగా మనల్ని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు చెప్పబడిన మాటలు ఒకసారి మన హృదయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకంలో పరిస్థితులు చూసినప్పుడు బలాత్కారములు, అన్యాయము, అక్రమము, అన్యాయం, దోషము, కలహాలు, జగడాలు ఎక్కడ చూసినా మనకి ఇవి కనపడుతూనే ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకును అని చెప్పినట్లుగా మనం నీతి విశ్వాసంతో, నీతితో మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మన జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఆయనే నా బలము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడిని సంతోషిస్తానని ఆయనే మనం విశ్వసించినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు కూడా ఆశ్చర్యకరంగా మారుస్తారు. ఇంకా రాబోయే రోజులు కొన్నో మేలు చేస్తారు. కానీ పరిస్థితుల వైపు చూసి మనం కృంగిపోకుండా, ఇబ్బందులు చూసి, రోగముల వైపు చూసి కృంగిపోకుండా, అధైర్యపడకోకుండా, ఎందుకంటే నా బలం యేసయ్యే, నా బలం యేసయ్యే, నా బలం యేసయ్యే, నా రక్షణ దేవుడే, నా రక్షణకర్త దేవుడే. తన జనులను, తన ప్రజలను, తన జనులను రక్షించేటట్టు ఆయన బయలుదేరి ఉన్నాడు. తన ప్రజలను ఆయన కాపాడుతాడు. మనమందరం ఆయన ప్రజలుగా, ఆయన నమ్మిన బిడ్డలుగా మనం ఉంటున్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన తన జనులను రక్షిస్తాడు, కాపాడుతాడు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదివారం మాతో హబక్కు గ్రంథం ద్వారా ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడో, ఎలా బ్రతుకుతాడో మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. పరిస్థితులు ఎలాగున్నా, ఎంత అల్లకల్లోలంగా ఉన్నా కూడా, ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా, ఎంత అక్రమం, అన్యాయం మా కళ్ళతో కనపడుతున్నా కూడా నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకున్నట్టున్నా. ఆనాడు నోవాహును చూశావు, ఆనాడు అబ్రహాము చూశావు, ఆనాడు దావీదును చూశావు, ఆనాడు యేసేపును చూశావు. అయ్యా, విశ్వాసంలో బ్రతికే జీవితాన్ని మాకు దయచేయండి. యెహోవాయే నాకు బలమని హబక్కూకు అంటున్నాడు. బలము దయచేయండి, నువ్వే మాకు బలం. అవునయ్యా, ఇలా బ్రతుకుచున్నామంటే, ఇలా జీవిస్తున్నామంటే నువ్వు ఇచ్చిన బలమే. ప్రతి సమస్యలను, పోరాటాలను ముందుకెళ్తున్నామంటే అది నీ బలమే, నీ శక్తే. తన ప్రజలను కాపాడటానికి నువ్వు బయలుదేరి ఉన్నావు. నీ లేఖన సర్వీస్ మమ్మల్ని మీరే కాపాడాలి, మమ్మల్ని మీరే రక్షించండి, మమ్మల్ని మీరే ఈ పోరాటాల మధ్యలో, ఈ సమస్యల మధ్యలో, ఈ రోగాల మధ్యలో విశ్వాసంగా మేము ముందుకు వెళ్ళేదానికి శక్తి దయచేయండి, బలము దయచేయండి. అయ్యా, ఎక్కడ నీరసము, నిస్పృహ, ప్రభానైనా మీకు ఎక్కడ కూడా కృంగుదల రాకోకుండా అయ్యా నీ కనికరం మా మీద వచ్చాయి, నీ దయ మా మీద వచ్చాయి. హబక్కుకు ప్రార్థన ఆలకించిన వాడా, ఈ దినము మా ప్రార్థన ఆలకించి మా మనవి ఆలకించండి. మేము కూడా హబక్కులాగా ఏది జరిగినా జరగకపోయినా నీ యందు మేము ఆనందించేవారుగా ఉంచాము, నీ యందు మేము సంతోషించేవారుగా ఉంచాము, నువ్వే మా బలమని నమ్మేవారుగా ఉంచాము. అట్టి బాధ్యత మాకు దయచేయమని ఎవరే కాలంలో సన్నిధికి వచ్చిన నీ ప్రజలందరినీ మీరు దర్శించండి.
ఇదిగో నీ ప్రజలను మీరే కాపాడుతారని సెలవిస్తుంది దేవుడు. నీ బిడ్డలు మీరు కాపాడండి, ప్రజలు మీరు రక్షించండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని గ్రహించండి. ప్రతి రోగాల నుంచి విడుదల ఇచ్చేది, ప్రతి బలహీనత నుంచి విడుదల ఇచ్చేది, ప్రతి శాపము దోషము అన్నిటి నుంచి విడుదల ఇచ్చేది. నీ రక్తం చేత కలిగి శుద్ధీకరించండి ప్రభువా. ఎదురు చూస్తున్న మేలు అన్నిటినీ నీ నిర్ణయ కాలంలో చేసే దేవుడు ప్రభు. నీవేమి చూస్తుండగా మీరే కార్యం జరిగించి ప్రతి ఒక్కరికి దైవిక స్వస్థత ఇచ్చేది. అరికాల నుంచి అన్నింత వరకు నైనా శిరస్సు నుంచి సిరిపాల వరకు నీ రక్తాన్ని ప్రోక్షించండి. విశ్వాసంతో నీ స్థితిలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరూ దర్శించమని తాకి స్వస్థపరచం ప్రార్థిస్తున్నాం. మాకు బలము నీవేనయ్యా అని నమ్మే విశ్వాసం దయచేసి, మా శక్తి నీవేనయ్యా అనే బలము అలాంటి ఆత్మీయ జీవితాన్ని దయచేసి అటు కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్తమని స్వాధీనం తీసుకోమని. ఇదిగో ప్రభువా, ఇగో ఈ మందిర విషయంలో కొన్ని పాదాల దగ్గర మొరపెడుతుంది తండ్రి. ఇదిగో వంటకు ఎండి వానకు తడిసి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాం. అయినా మమ్మల్ని దర్శించండి. ఆనాడు దావీదు దేవుని మందిరము కట్టాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రవక్త నాతాను పంపించి ఎలాగైతే ఆలోచన సఫలపరచడానికి కృప చూపించావు. ఇదిగో ఈ యొక్క మందిరము కూడా త్వరలో కట్టబడ్డానికి సహాయ సహకారాలు అనేక మంది ద్వారా మీరు ప్రేరేపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేమందరం స్వేచ్ఛగా ఇంకా చక్కగా నేను ఆరాధించే బాధ్యత ఇచ్చేసి, మా కుటుంబాలతో నీ సన్నిధికి వచ్చి ఆరాధించే బాధ్యత ఇచ్చేసి, ఇంట్లో ఉన్న భర్త భార్య బిడ్డలు అందరితో కలిసి అయ్యా విశ్వాసంతో జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. అట్టి కృప మాకు తోడుగా వచ్చి సహాయం చేయండి. జీవితమనే మాట మా హృదయం నీరుకట్టి ఫలింపచేయండి. ఇగో ప్రభువా, ఏ విధంగా నీతిమంతుడు విశ్వాసం మనం బ్రతుకుతాడో, ఏది జరిగినా జరగకపోయినా ఎలా జీవిస్తాడో ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆ మాటలను మా హృదయం నీరుకట్టి ఫలింపచేయండి. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సమయంలో దేవుడు చేసిన మేలులు ఏదైనా ఉంటే సాక్ష్యం ఉంటే చెప్పండి.